ఇప్పటిదాకా ఇరాన్ మీదన ఇజ్రాయెల్ 12,000 దాడులు చేసింది. దాంతో పోల్చుకుంటే అమెరికా దాడులు తక్కువే గానీ, ఇరాన్ చరిత్రలో మొదటిసారి ఇన్ని దాడులు ఎదుర్కోవడం 7,800కి పైగా దాడులు చేసింది యూఎస్ సెంట్రల్ కమాండ్. ఇప్పటిదాకా ఇరాన్‌కి చెందిన 120 నౌకల్ని ధ్వంసం చేశారు. యుద్ధంలో ఇప్పటివరకు 13 మంది అమెరికా సైనికులు చనిపోతే 200 మంది గాయపడ్డారు. అదే సందర్భంలో ఇరాన్ వాళ్ళు దాదాపు 1,300 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇక్కడితో యుద్ధం ఆపేందుకు సిద్ధంగా లేరు. భారీ ఎత్తున బలగాల్ని తరలిస్తున్నాడట. పశ్చిమాసియాలో తమ కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు వేలాది మంది సైనికులు అక్కడ మోహరించాలని ప్రభుత్వం యోచిస్తోందని అమెరికా అధికారి ఒకళ్ళు బయటపెట్టడంతో ఈ చర్చ పెద్ద ఎత్తున జరుగుతుందంటే యుద్ధం ఇంకా తీవ్రం కాబోతోంది అన్నటువంటిది. ఇందుకోసం ఇరాన్ తీర ప్రాంతంలో యుఎస్ సైన్యాన్ని మోహరించాల్సి రావచ్చు. ఎందుకు అంటే పశ్చిమాసియాలో తమ కార్యకలాపాలు బలోపేతం చేసేందుకు వేలాది మంది సైనికుల్ని అక్కడ మోహరించాలని ప్రభుత్వం యోచిస్తుందని అధికారి చెప్పినటువంటి ఆయన, వైమానిక నావికా దళాల ద్వారా హార్ముజ్ జలసంధి మీదుగా చమురు ట్యాంకర్ల రవాణాకి రక్షణ కల్పించే విషయం మీద ప్రభుత్వం చర్చలు జరిపింది. అందుకోసం ఇరాన్ తీర ప్రాంతంలో అమెరికా సైన్యాన్ని మోహరించాల్సి రావచ్చు. వీటితో పాటు ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన కర్గ్ ద్వీపానికి అమెరికా బలగాలను పంపే విషయం మీద కూడా మాట్లాడుకున్నారు. ఈ ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమైన యుఎస్ అధికారి ఒకళ్ళు హెచ్చరించారు. ఈ ప్రణాళికలన్నిటి మీద చర్చలు జరిగినాయి, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అన్నది ఇప్పుడు చెప్పుకొచ్చారు. అంటే రెడీ అవుతున్నారు అక్కడికి బలగాలని తరలించడానికి.